ఎప్పుడూ లేనిది ఈ రోజు ఎందుకో బాధ ఎక్కువైపోయిందనమాట. అందుకనే బైక్‌లో ఫుల్‌గా పెట్రోల్ కొట్టించుకొని బాధలో బిర్యానీ తిందామని చెప్పి అనంతపూర్ దాకా వచ్చేసాం మచ్చా. సోదా ఆపి పాయింట్‌లోకి వచ్చేస్తా. నాకెప్పుడన్నా మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు అలా సరదాగా దూరంగా ఎక్కడన్నా బయటికెళ్ళిపోవడం నాకు అలవాటనమాట. అప్పుడే మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఎన్ని బాధలున్నా సరే మనకు బిర్యానీ ఇంపార్టెంట్ అనమాట. అందుకని రెస్టారెంట్ లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ యాంబియన్స్ అయితే సూపర్ ఉన్నాయి. అలాగే కపుల్స్ కూడా ప్రైవేట్ సిట్టింగ్ ఉందనమాట. ఇంకా మనం పబ్లిక్‌లోనే కూర్చుంటాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఇంకా మెనూలో ప్రైజెస్ అయితే ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఆ వెరైటీస్ ప్రైజెస్ చూసిన తర్వాత ఇంకా మెనూ క్లోజ్ చేసేసానమాట. అదైతే పెద్ద బుక్లెట్ లాగా ఉంది మచ్చా. ఇంకా మన ఆర్డర్ తెలిసిందే కదా, చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టామనమాట. ఇంకా దాంతో పాటు బాయిల్డ్ ఎగ్ అయితే కట్ చేసి అలాగే మసాలా ఫ్లేవర్స్ చల్లు తీసుకురమ్మని చెప్పా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీరు బిర్యానీ రైస్ ఎంతైనా తినొచ్చు. అన్లిమిటెడ్ గా వాళ్ళు పెడుతూనే ఉంటారు మీరు తినే కొద్దీ. మనం ఎక్కువ తినలేం కాబట్టి ఉన్నదే చాలు. ఇంకా చికెన్ పీసెస్ కూడా మనకి 6-7 వచ్చాయి మచ్చా, చాలా వర్త్. అండ్ ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ ప్లస్ బాయిల్డ్ ఎగ్ అయితే డెడ్లీ కాంబినేషన్ అనమాట. ఇంకా బిల్ పే చేసి బయటకు వస్తుంటే ఈ పెయింటింగ్ అయితే నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది అనమాట. ఇంకా బయట వ్యూ పాయింట్ అయితే అద్దూర్స్ అన్నట్టుంది. ఇంకా పిల్లలకైతే ప్లే గ్రౌండ్ ఉంది, వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి లక్కీనే తాడిపత్రి దమ్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. ఇదైతే రాప్తాడు బైపాస్ రూట్ లో ఉంటుంది. ఇది ఎవరితో కాదు, మన పరిటాల శ్రీరామ్ అన్నది. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్.